హలో అండి అందరికి ఇదైతే మహాశివరాత్రి రోజు లాగ్ అన్నమాట. లేట్ గా ఎడిట్ చేశాను. ఆ రోజు నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. దాని కారణంగా గుడికి అయితే లేట్ గా వెళ్తున్నాము. ఈవినింగ్ టైం నేను హిమాన్స్ మాత్రమే వెళ్తున్నాం అనమాట. మనం దేవుడిని నమ్ముకుంటే మనం దేవుడిని మర్చిపోయినా సరే దేవుడు మనల్ని మాత్రం మర్చిపోడు అనడానికి ఇదే నిదర్శనమేమో అనిపించింది. మేము గుడికి వెళ్తామని అస్సలు అనుకోలేదు. ఆ శివయ్య తన దగ్గరికి మమ్మల్ని రప్పించుకున్నాడు అనమాట. ఈవినింగ్ టైం స్నానం చేసి ముగ్గు వేసుకొని శివయ్యకి నైవేద్యంగా పరమాన్నం పెట్టాను. గుడి నుండి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుందేమని ఇంటి దగ్గర హిమాన్స్ కి ముందుగానే తినిపించేశాను. పిల్లలతో బయటికి వెళ్ళాలి అంటే వాళ్ళు కడుపు మాత్రం ఫుల్ గా ఉంటేనే బయటికి తీసుకుని వెళ్తే మన పని ప్రశాంతంగా జరుగుతుంది. నేను హిమాన్స్ రెడీ అయిపోయాము టెంపుల్ కి వెళ్ళడానికి. టెంపుల్ కి వెళ్దాం రారా అంటే మమ్మీ నా బర్త్డే ఎప్పుడు నాకు కేక్ కట్ చేయవా అని అడుగుతున్నాడు. నాకు కేక్ కట్ చేపిస్తేనే గుడికి వస్తాను అంటే గుడిలో శివయ్య దగ్గర కట్ చేస్తే రారా అంటే వస్తున్నాడు అనమాట. గుడికైతే వచ్చేసాము. హిమాన్స్ ఏమంటే ఇక్కడ అడుగుతున్నాడు మమ్మీ కేక్ ఏదో చూపించి నాకు అంటున్నాడు. శివయ్యని అయితే మంచిగా దర్శనం చేసుకున్నాము. మేము వెళ్ళాక 1 అవర్ తర్వాత అభిషేకం అయితే స్టార్ట్ చేస్తామన్నారు. కానీ హిమాన్స్ తో అస్సలు కాలేదు ఉండటం. వీళ్ళందరూ అభిషేకం చేస్తారని కూర్చుని ఉన్నారు. మేము కూడా కాసేపు ఉన్నాం కానీ హిమాన్స్ మరి ఉండక వచ్చేస్తున్నాము. పిల్లలు ఒకే దగ్గర గంటలు కూర్చోవాలంటే వాళ్ళ వల్ల జరగని పనులండి అది. ఒక సైడ్ అర్చనలో అభిషేకాలు చేస్తున్నారు. ఇంకో సైడ్ క్లాసికల్ డాన్స్లు అయితే వేస్తున్నారనమాట. దాన్ని తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి టైం 8 అయ్యింది. అభిషేకం చేస్తున్నారని ఉంటే ఇంకే టైంకి వచ్చే వాళ్ళమో మా ఇద్దరమే కదా, కొంచెం ఎర్లీగా వచ్చేయడమే మంచిదైందనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.